హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ. సో ఈ రోజు మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో ఈ రోజు నేను చెప్పే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి మనకి గ్రేట్ లెర్నింగ్ అకాడమీ కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో ఈ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి ప్లానెట్ స్పార్క్ కంపెనీ నుండి, ఇంకా డెసిగ్నేషన్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ. మనకైతే ఈ జాబ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, వీళ్ళు కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది పోస్ట్ చేసి కూడా వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేశారు. దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ కూడా 12th May వరకు ఉంది. సో మనకి షార్ట్ డ్యూరేషన్ ఉంది కాబట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళు హ్యాపీగా అప్లై చేసేసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దీంట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. సో హ్యాపీగా ఇంట్లో ఉండి జాబ్ అనేది చేసుకోవచ్చు మాట. ఇక్కడ వేకెన్సీస్ చూస్తే 300 వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా మెన్షన్ చేశారు, విచ్ ఈస్ వెరీ సూపర్బ్ ఆపర్చునిటీ గైస్. హ్యాపీగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఇంకా ప్లానెట్ స్పార్క్ కంపెనీ గురించి కొంచెం డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు, కుదిరితే అది కూడా చదవండి. ఫస్ట్ అయితే మనం ఈ జాబ్కి ఎవరు ఎలిజిబుల్, ఏ క్వాలిఫికేషన్ కావాలి అనేది చూసేద్దాము. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ అని. సో పర్టికులర్ స్ట్రీమ్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. సో ఏ స్ట్రీమ్ వాళ్ళన్నా హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ బ్యాచ్ వచ్చేసరికి 2019, 20, 21 and 22. అండ్ పర్సంటేజ్ కూడా మనకి 50% వస్తే సరిపోతుంది. అండ్ మనకి ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అండి. మనకి ఇనీషియల్గా 14 days మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఎలాగ చేయాలి ఈ జాబ్ అనేది గైడ్ చేస్తారన్నమాట. సో మనకి ఆ టైంలో ఈ 14 daysలో మనకి 10,000 రూపీస్ అనేవి ఇస్తారు. వన్స్ మనం ట్రైనింగ్ ఫినిష్ చేసిన తర్వాత 6.5 lakh per annum వరకు వచ్చే అవకాశం ఉంది. అందులో మనకి సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ 4 lakh per annum ఫిక్స్డ్ శాలరీ మాట. సో శాలరీ కూడా చాలా మంచిగా అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి స్కిల్స్ ఏం కావాలి అంటే గుడ్ కమ్యూనికేషన్ అండ్ సెల్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి ఈ జాబ్లో అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్లానెట్ స్పార్క్ అనేది ఒక ఎడ్యుటెక్ కంపెనీ అండి. స్టూడెంట్స్కి లైవ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనం పేరెంట్స్తో కానీ, కిడ్స్తో కానీ, స్టూడెంట్స్తో కానీ ఇంటరాక్ట్ అవ్వాలి. సో ప్లానెట్ స్పార్క్ లైవ్ క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే సో ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి ప్లానెట్ స్పార్క్లో, ఏం క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు గైడ్ చేయాలన్నమాట. సో ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది, రోల్ ప్లే అనేది ఉంటుంది, ఇంకా ఆ తర్వాత HR రౌండ్ అనేది ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇమీడియట్ జాయినింగ్ అనేది ఉంటుంది జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత. అండ్ మోర్ ఓవర్ హ్యాపీగా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ జాబ్కి ఎలాగ అప్లై చేయాలి అనేది నేను నెక్స్ట్ చెప్తానండి. ఫస్ట్ అయితే మన సెకండ్ జాబ్ ఆపర్చునిటీ చూసేద్దాము. నేను స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను కదా, ఏలియన్స్ కంపెనీ నుండి మనకి జాబ్ డెసిగ్నేషన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వాయిస్ ప్రాసెస్ రిక్వైర్మెంట్ కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 16th May 2022 వరకు టైం అయితే ఉంది. దీనికి కూడా ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అక్కర్లేదు. మనకి ఇక్కడ చూస్తే ఏలియన్స్ కంపెనీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఒక UK బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ మాట. ఇక్కడ వేకెన్సీస్ చూస్తే 50 ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. దీనికి ఏం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి అనేది చూసేద్దాం. BE, BTech, MBA అని మెన్షన్ చేశారు. అండ్ బ్యాచ్ వచ్చేసి మనకి 2021 and 2022 పాస్ అవుట్స్. సో పర్టికులర్ స్ట్రీమ్ అయితే మెన్షన్ చేయలేదు. సో హ్యాపీగా ఏ స్ట్రీమ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అని ఇక్కడ క్లియర్గా చెప్పారు. అండ్ మనం కూడా రెడీగా ఉండాలి నైట్ షిఫ్ట్స్ చేయడానికి అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. అండ్ లొకేషన్ వచ్చేసి మనకి త్రివేంద్రం మాట. అండ్ మనకి పర్సంటేజ్ క్రైటీరియా వచ్చేసరికి 60% త్రూ అవుట్ అవర్ అకాడమిక్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇది ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ, ఎటువంటి బాండ్ మనం సైన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ శాలరీ కూడా వచ్చేసి 3 lakh per annum మాట. సో ఇంకా దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి మనకి జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంటే సరిపోతాయి. సో ఇంక ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి డిఫరెంట్ కస్టమర్స్తో త్రూ కాల్స్ ద్వారా మనం ఇంటరాక్ట్ అవుతాము. మోర్ ఓవర్ ఇది UK బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ గురించి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వైరీస్ ఉంటే కస్టమర్స్కి క్వైరీస్ అనేవి ఉంటే వాళ్ళకి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. మోర్ ఓవర్ ఏదన్నా క్లెయిమ్ డాక్యుమెంట్స్ గురించి కానీ, క్లెయిమ్స్ ప్రాసెసింగ్ గురించి కానీ ఏదన్నా వాళ్ళకి ఇష్యూ ఉంటే అది మనం ప్రాపర్గా కోఆర్డినేట్ అనేది చేయాలన్నమాట వాళ్ళకి సెటిల్ అయ్యేంత వరకు. సో ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ కూడా వచ్చేసి మనకి అసెస్మెంట్ అయితే ఉంటుంది. తర్వాత మన యాక్సెంట్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తారు, ఎందుకంటే UK బేస్డ్ కాబట్టి మన యాక్సెంట్ అనేది చాలా బాగుండాలి. తర్వాత మనకి HR ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో జాబ్
జాబ్లో సెలెక్ట్ అయిన వెంటనే ఇమీడియట్గా మనకి జాయినింగ్ డేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడైతే ఈ జాబ్స్కి ఎలాగ అప్లై చేసేయాలి అనేది కూడా చూసేద్దాము. మీరు కనుక కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో ఫస్ట్ టైం యూజర్స్ అయితే మీరు అకౌంట్ అయితే సైన్అప్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో ఈ సైన్అప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మీ మెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సెటప్ యువర్ అకౌంట్ అని ఒక ఫామ్ అయితే లోడ్ అవుతుంది. ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ లేటెస్ట్ ఏరియా ఆఫ్ స్టడీ కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. అది సెలెక్ట్ చేసుకొని సైన్అప్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగ కెరియర్ బూస్ట్ ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇందులో ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి 2021 అని మాత్రమే పెట్టండి. సో అప్పుడే మీకు ఈ ప్లాట్ఫామ్లో ఉన్న అవైలబుల్ జాబ్స్ అన్నీ కనిపిస్తాయి. వేరే ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నా సరే మిగిలిన జాబ్స్ అయితే కనిపించవు. ఇది ఒక్కటి గమనించండి. తర్వాత మీ పర్సంటేజ్ కానీ, మీ యూనివర్సిటీ నేమ్ కానీ, మీ కాలేజ్ నేమ్ కానీ, మీ లొకేషన్ కానీ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసేసేయండి. సో వన్స్ సబ్మిట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం యాక్చువల్ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఆల్రెడీ కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో మీకు అకౌంట్ ఉంటే సింపుల్గా సైన్ ఇన్ అయితే అయిపోండి. సో వన్స్ జాబ్ లింక్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్ చూస్తే చూసారా అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది. దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగా ఒక పాపప్ అయితే వస్తుంది. సో ఈ 2 జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి బిజినెస్ జాబ్ కేటగిరీ కాబట్టి సో ఫస్ట్ అయితే మీరు ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాయాలన్నమాట. అంటే బిజినెస్ జాబ్కి సంబంధించిన టెస్ట్ అయితే రాయాలి. సో ఆ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత ఈ జాబ్స్కి అనేవి మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసుకోగలరు. ఒకవేళ ఈ టెస్ట్ క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, నో నీడ్ టు వర్రీ, మళ్ళీ 3 days అయిన తర్వాత మళ్ళీ రీఅటెంప్ట్ అయితే చేయొచ్చు అన్నమాట. బట్ టెస్ట్ అయితే మ్యాండేటరీగా క్లియర్ అయితే చేయాలి. సో వన్స్ మీరు రెడీ అనుకుంటే గో టు టెస్ట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగా ఎన్ని మినిట్స్ ఉంటుంది ఈ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ జనరల్ యాప్టిట్యూడ్ మీద టెస్ట్ అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఓకే అనుకుంటే బిగిన్ టెస్ట్ అని దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఒక బేసిక్ ప్రొఫైల్ కంప్లీట్ చేయమని ఒక ఫామ్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు టెస్ట్ అనేది బిగిన్ చేయొచ్చు అన్నమాట. సో ఒక్కసారి బిజినెస్ జాబ్ టెస్ట్ క్లియర్ చేస్తే సరిపోద్దండి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ బిజినెస్ జాబ్స్ కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసినా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఒక్కసారి టెస్ట్ రాసి క్వాలిఫై అయితే సరిపోద్ది అన్నమాట. ఒకవేళ టెస్ట్ క్వాలిఫై అవ్వకపోతే మీరు 3 days అయిన తర్వాత మళ్ళీ రీఅటెంప్ట్ అనేది చేయొచ్చు. సో ఒకవేళ ఇదివరకే మీరు ఈ బిజినెస్ జాబ్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్లియర్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ జాబ్కి అనేది అప్లై చేయొచ్చు అన్నమాట. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్ ద్వారా మైక్రోసాఫ్ట్ జాబ్కి కొంతమంది స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో నేను లాస్ట్ టైము ఈ మైక్రోసాఫ్ట్ జాబ్ ఆపర్చునిటీ కెరియర్ బూస్ట్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసినప్పుడు నేను అది సెపరేట్గా వీడియో కూడా చేయడం జరిగింది. సో కొంతమంది స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. త్వరలోనే ఆ డీటెయిల్స్ కూడా మీ అందరితోటి షేర్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి అండ్ ఛానల్ కమ్యూనిటీని కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.